ఇస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక మాట నేను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డు కాబట్టి ఇస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక మాట నేను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డు కాబట్టి. ఈ పెమ్మసాని చంద్రశేఖర్కి అసలు తెలియదు ఇవన్నీ. మేము వస్తే మల్లెల బాబ్జీ దగ్గర నుంచి వస్తాం. మీరు చేసిన రాజకం ఒకటి కాదు, బస్సులు తగలబెట్టిన చరిత్ర మీది, మా మీద చెప్పులు ఇచ్చిన చరిత్ర మీది, హార్స్ ట్రేడింగ్ కొని ఎవరిని దాచిపెట్టి వైస్రాయ్లో దాచిపెట్టి చేసిన మొదటి వ్యక్తి మీరు దేశంలో, తెలుసా? అది ఇంట్రడ్యూస్ చేసిందే మీరు. దానికోసమా మీరు తలెత్తుకుని చూడాలనేది? అయ్యా పెమ్మసాని, తెలుసా నీకు ఇవన్నీ? మీరు చెయ్యని కరప్షన్ లేదు. మీరు హైదరాబాద్ కి అసలు మీకు సంబంధమే లేదు. ఆ టైంలో మీరు జస్ట్ ఉన్నారంతే ముఖ్యమంత్రిగా. మీరు చేసింది శూన్యం హైదరాబాద్ కి. అన్ని నేనే చేసి ఏమీ చేయలేదు మీరు హైదరాబాద్ కు కూడా. లిస్ట్ చెప్పమంటే మళ్ళీ చెబుతాం. మీరు దిగి వెళ్ళిపోయిన తర్వాత 2004 తర్వాతే అభివృద్ధి అయింది అసలు హైదరాబాద్, కాంగ్రెస్ హయాంలో. తర్వాత బీఆర్ఎస్ హయాంలో మీరు చేసింది శూన్యం, గుండు సున్నా. మీరు అది తెలియదు మీకు అదే భజనలో ఉన్నారు. అయ్యా పెమ్మసాని, ఆయన చేసిన అరాచకాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, అడగండి. ఆదండ్ల భాస్కర్ రావు గారిని అడగండి, ఫోన్ చేసి. అని చెప్తాడు ఒకసారి, ఏం సార్ ఇదంతా నిజమేనా? ఏది పడితే అది మాట్లాడి ఊరికే ఎక్కడ నీకు ఇచ్చిందే జూనియర్ మంత్రి పదవి. జూనియర్ మంత్రి పదవేదో అదిగో అయిందంట. ఈ తలెత్తుకునేటట్టు చేశారంట ప్రపంచంలోనే. ఏం తలెత్తుకునేటట్టు చేశారో తెలియదు చంద్రబాబు గారు. మరి మేము తల దించుకున్న చచ్చిపోతున్నాం. ఆయన చెప్పే సోది నవ్వుతున్నారు జనం ఇక్కడ. ఏది పట్టుకున్నా ఏది అన్ని నేనే కనిపెట్టానంటాడు, విజువలైజ్ చేశానంటాడు, అది చేశాను ఇది ఏంది చేసింది నువ్వు? సెల్ ఫోన్ ఇస్తే స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం రాదు ఆయనకి. ఏందో చెబుతాడు వచ్చి. ఇదనండి ఒకసారి నేను చెప్పేది వినండి. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్? ఒరే నాయనా, మహానాడులో అప్పడాల మీద వేసుకున్నాడు రా నాయనా బొమ్మ. నీకు తెలియట్లా పెమ్మసాని? మహానాడులో ఫుడ్ పెట్టి అప్పడాల మీద చంద్రబాబు గారి బొమ్మ ఇచ్చుకున్నాడు. నువ్వు పాస్ పుస్తకాల దాకా వెళ్ళావు. అప్పడాల మీద ప్రింట్ చేయించుకున్నాడు ఆయన బొమ్మ. నీవు ఏది పడితే అది వచ్చి ఎవడికి ఏమీ తెలియదు అనుకుంటే ఎలా నాయన? పెమ్మసాని గారు, జూనియర్ మంత్రి గారు, మీరు పోనీ జూనియర్ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారంటే ఏమీ లేదు. అది కూడా చెక్ చేశా, చేస్తుంది ఏమీ లేదు. అవి కేంద్రం నుంచి వస్తూనే ఉన్నాయి. అవి మీరు ఊరికే జస్ట్ కూర్చొని మానిటర్ చేస్తున్నారు. మా రాష్ట్రానికి రావాల్సినవి విడుదలైనయా లేదా? ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచారు కాబట్టి అది కూడా జస్ట్ మానిటర్ చేస్తున్నారు అంతే కూర్చుని. ఈ 100 కోట్లు రావాలి, రిలీజ్ అయినయా లేదా? అయినాయి, అమ్మయ్య అయినాయి. అయితే ఇక నేనే చేశాను. అది మీరేం చేసింది కూడా ఏం లేదు. స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది రూరల్ డెవలప్మెంట్. దానికి మీరేంటి అసలు కమ్యూనికేషన్సా? రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్. మీరు దానికి ఒక జూనియర్ మంత్రి. దానికి మీరు ఊరికే వచ్చినాయా లేదా ఈ చెక్ చేయటం వరకే మీ పని. మీరు పొడిచేసింది కూడా ఏం లేదు, రాష్ట్రానికి స్పెషల్ గా తీసుకొచ్చింది కూడా ఏం లేదు. కొన్ని అలా అని చెబితే చెప్పండి. మీకులాగే అలాగే నేను అది చేశాను ఇది చేశాను ఆహా ఓహో అని ఒక ఆయన ఉన్నాడు మొన్నటిదాకా, గల్లా జయదేవ్ అని. పార్లమెంట్ లో ఒకే రోజు మాట్లాడాడు పొరపాటున. దానికి అసలు విగ్రహాలు పెడతామన్నారు, అట్టన్నారు ఇట్టన్నారు. ఆయన వెళ్ళిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. తట్టుకోలేక చందాలు ఇలేనరా బాబు నాకు వద్దని చెప్పి ఎక్కడో ఉంటున్నాడు మెదలకుండా. పెద్ద పెద్దోళ్లే వెళ్ళిపోయి తప్పుకున్నారు. నీకేంటంటే కొత్త పిచ్చోడు కదా, నీకు తెలియట్లా. అది తేడా. సబ్జెక్ట్ మాట్లాడితే ఒక్కడు వచ్చి మాట్లాడినోడు లేడు. డేటాతో వచ్చి మాట్లాడితే ఒక్కడు సమాధానం చెప్పినోడు లేడు. పార్టీ నుంచి, మీ పార్టీ నుంచి ఏం మాట్లాడతారండి? సబ్జెక్ట్ మాట్లాడాలా? ఏం సబ్జెక్ట్ మాట్లాడాలి? ఇంకా మీరు అంత డేటా పెట్టి ఇదిగో మేము చేసింది, మీరు చేసేది ఏంటి? ఇన్ని అప్పులు ఎందుకు తెస్తున్నారు అసలు? అలా కాదండి, ఇవన్నీ కాదు. నిన్నగాక మొన్న పుట్టా మహేష్ అయినా ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన మనిషికి ఇంకా అసలు ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఆయన్ని ఎంపీగా? అదేమన్నా మాట్లాడావు నువ్వు? మాట్లాడొచ్చు కదా. ఇన్ని విలువలు ఇవన్నీ చెప్తున్నావు కదా వచ్చి. కించపరచకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నారని చెప్పి బయటకు వచ్చేసావు నువ్వు. మరి ఇంత సచ్చిల్లుడు అయితే నువ్వు వచ్చి ఆ పుట్టా మహేష్ది తప్పని చెప్పొచ్చు కదా, నీ తోటి ఎంపీనే కదా. అది ఎందుకు మాట్లాడావు? ఊరికే సోది చెబితే సరిపోయింది. పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు. అహంకారపు మాటలు ఏంటంటే ఒక్క మాటతో ఇప్పుడు ఆయన్ని చెయ్యని ఇది లేదు. మీరు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ని ఇన్సల్ట్ చేసినంత
ఈ దేశంలో ఎవరిని కూడా చేసి ఉండరు. అర్థమైందా? చెయ్యండి, ఇది ఒకటి అవుతుంది అంతే. మీరు చేసి బోల్డ్ చేశారు ఇప్పుడు దాకా, ఇది ఒకటి అవుద్ది, ఏం కాదు, నష్టం ఏమీ లేదు మాకు. ప్రజలు దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఆయన చెప్పేది. అందుకే ఇప్పుడు మనోళ్ళకి కూడా కొంతమంది నవ్వులాటగా ఉంటది, పైన దేవుడు కింద ప్రజలు అంటా ఉంటాడు. ఎందుకంటాడంటే ఆయనకి తెలుసు పాత మనిషి కాదు, ఆయన్ని కెలుకుదాం పద్దాక గుచ్చుదాం పోకింగ్ అంటే పద్దాక అవ్వదది. ఆయన మీలాంటి బచ్చగాళ్ల ట్రాప్ లో పడ్డావు. ఆయన ఈ ఎత్తులో ఉన్నాడు ఆయన, మీరు ఇక్కడెక్కడో ఉన్నారు కింద. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడో చూసున్నాడు ఆయన. మీరేదో రెచ్చగొట్టి ఆయన ఏదో ముగ్గులోకి లాగుదాం, ఇంకో 4 మాటలు అందాం, అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. అయ్యి ఆయన రెచ్చగొట్టే మనిషి అయితే మొన్నే చూసేవాళ్ళు, అసలు కల్లోలం చేసి వదిలేవాడు, మొత్తం ఎట్టు చల్లా చెదురు అయిపోయేవాళ్ళు మొన్నే. అర్థమైందా? పాత మనిషి కాదు. ఆయన పని ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట, అదే రకమైన రాజకీయం, పేదలకి పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉంది. ఇన్ని ఓర్చుకుని మీలాంటి వాళ్ళతో, స్థాయి లేని వాళ్ళతో కూడా మాటలు పడుతుంది. నువ్వు మినిస్టర్ బాబు, అమెరికా నుంచిరా, యూకే నుంచిరా, లండన్ నుంచిరా, చంద్రమండలం మీద నుంచిరా, జగన్ గారిని అనే స్థాయి మాత్రం కాదు నీది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మాటతో చంపేస్తావా? ఏం చంపుతారు? ఇప్పుడు అంటున్నాయి తక్కువ. మీరు ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇప్పుడు వరకు, మీరు చేస్తానే ఉన్నారు. ఇంకా ఇయ్యే రెచ్చగొట్టే పనులు కొద్దిగా తగ్గించుకోండి. మీరున్న పదవి దానికి కొద్దిగా హుందాగా ఉండండి. ఢిల్లీలో ఉన్నంతసేపు సూట్ వేసుకుని తిరిగి ఇక్కడికి వచ్చి వీధి ఒక నార్మల్ వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తే సరిపోదండి కంసాని గారు. మీరు అలాగే ఉంది. ఇక్కడికి వస్తేనేమో ఆంధ్రాలో ఇది ఒక రూపం, ఏదో వీధి రౌడీల టైప్ లో ఉంది మీది. అక్కడికి వెళ్తేనేమో సూట్లో తప్ప ఎక్కడే కనపడరు మళ్ళీ ఢిల్లీలో. ఈ నాటకాలు ప్రజలంతా గమనిస్తా ఉంటారండి. మీరు ఇంకో నెక్స్ట్ టర్మ్ కూడా పోటీ చేయండి, చూద్దాం, మీకు సీటు తెచ్చుకుని అప్పుడు మాట్లాడుకుందాం మిగతాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలారు. ఎందుకు పేలారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి బాడీ షేమింగ్ చేశారనేటువంటి మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసుకోవడం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నా మొహం చూసి చంద్రబాబు నాయుడు మొహం చూసి రారు, ఇక్కడ వసతులు ఉంటేనే వస్తారు అనేటువంటి మాట ఆయన ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాడు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇప్పుడు గుచ్చుకుంది. ఎందుకు గుచ్చుకుందో నాకు తెలియదు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ముఖం చూశారట, ఇవాళ ప్రపంచంలో తెలుగు ప్రజలు తలెత్తుకునేటట్టు చేశాడనేటువంటి మాట మాట్లాడారు. ఏం తలెత్తుకునేది చేశారని నాకు అర్థం కాలేదు. అంతేకాదు మైండ్ సెట్ గురించి కూడా ఏదో మాట్లాడారు. ప్రజావేదిక కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, రెవెన్యూ పాస్బుక్ల మీద ఫోటోలు పెట్టుకున్నాడు, ఇవి ఆయన మైండ్ సెట్ అనేటువంటి మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఏంటండి? పవిత్రమైనటువంటి లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె, మాంసం నూనె కలిసిందని ప్రచారం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తి అలా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీకు తెలియదు అనుకుంటాను, తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారేమో. నారా చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, ఆయన తోలెలుడికి వెన్నుపోటు పొడిచాడు, ఆయన బంధువులకు వెన్నుపోటు పొడిచాడు, చివరికి సొంత తమ్ముణ్ణి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి మహా మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు జూనియర్ కాబట్టి మీకు అన్నీ తెలియదు. దాంతోపాటు ఇంకా చాలా మాట్లాడారు మీరు. బహుశా అర్ధంతరంగా అధికారం వచ్చినప్పుడు, అర్ధంతరంగా డబ్బు వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కి పొగరొస్తుందట. అది స్పష్టంగా మీకు కనిపిస్తుంది. మీ వ్యక్తిత్వంలో, మీ జీవితంలో హఠాత్తుగా పదవి వచ్చేసింది కదా, కేంద్ర మంత్రి అయిపోయారు, డబ్బు కూడా అనూహ్యంగా వచ్చేసింది మీరు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా కళ్ళు నెత్తికెక్కి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏమన్నారండి? ఒక్క మాటతో చంపేస్తారా? ఏం డైలాగ్ సార్ అది? సినిమా డైలాగా? నేను అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు చెప్తారు చూపుతో చంపేస్తానని, అట్లాగే ఒక్క మాటతో చంపేస్తారా? అంత గొప్పవారా మీరు? అంత మైండ్ సెట్ ఉందా మీకు? దీన్ని బట్టి మీ మైండ్ సెట్ ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అర్ధంతరంగా డబ్బు వచ్చినంత మాత్రాన, అర్ధంతరంగా అధికారం వచ్చినంత మాత్రాన ఇవే శాశ్వతం అని మీరు అనుకోకండి. అవాకులు చవాకులు పేలకండి. పేలితే దాని పర్యవసానం మీరు అనుభవించక తప్పదు. మీ సొమ్మేం పోయింది, అందరినీ రెచ్చగొడతారు. రెచ్చగొడిన తర్వాత ఒకవేళ అధికారం పోయిందనుకో అమెరికా పోయి దాక్కుంటారు. మీరు చేయగలిగింది అదే కదా. ఇక్కడున్న సామాన్య జనాన్ని, కార్యకర్తల్ని ఊరికి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ముందు చంద్రబాబు కన్నా మీ మైండ్ సెట్ మార్చుకుంటే మంచిది. మీ మైండ్ సెట్ మార్చుకోకపోతే తప్పనిసరిగా దీని ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నోటి దురుసు కాస్త తగ్గించుకోండి. ఎన్నో ఉంటే పనులు చేయండి రాష్ట్రానికి తప్ప ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయవద్దని
ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో పోటీ చేసిన ఎంపీ గల్లా జయదేవ్ గారితో మాట్లాడుకుని సంప్రదింపులు చేశాక ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి అంటే ఇప్పుడు జగన్ గారు మాట్లాడింది తప్ప అంటే జూమ్ కాల్ లో ఇప్పుడు నేను మీకు మీ ముఖం నాకు కనపడుతుంది, నా ముఖం మీకు కనపడుతుంది, అంతేనండి. అంతే. సో ఇప్పుడు ఆయన జూమ్ కాల్ తో 20 నిమిషాలు జూమ్ కాల్ తో ఒక కంపెనీని తీసుకొచ్చినారు అంటే మీ సుందర ముఖార విందము అనే పదాన్ని వాడితే అదేమన్నా భూత, అదేమన్నా అదే తప్ప? కదా. అంటే మీ ముఖాన్ని చూసి వచ్చేసింది అనుకున్నారా కంపెనీ? గతంలో ఎన్ని సార్లు మేము మాట్లాడాము, వాళ్ళని ఇక్కడికి పిలిపించినాము, వాళ్ళు ఇక్కడెక్కడ ప్రదేశాలు నకపల్లి, అనకాపల్లి, లేకపోతే కాకినాడ ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసుకున్నారు, వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. దాని కొనసాగింపుగా మీరు తీసుకొచ్చినారు అంటే బాగుంటది కానీ జాకీలేసి పైకి లేపడానికి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే రెహమాన్ గారు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. లాస్ట్ టైం మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ పక్కనే వర్మ గారు కూడా ఉన్నారండి ఒక స్టేజ్ మీద. అవును. నక్కపల్లి సీజెడ్ కానీ లేకపోతే దివీస్ కానీ ఇంకొక లాబొరేటరీ ఏదో ఉందండి. హెటిరో. సో ఇవన్నీ కూడా ఇక్కడున్న మనం స్టేజ్ మీద ఉన్నటువంటి మనం అంటే మన కూటమి ప్రభుత్వంలో కానీ మన కూటమికి సంబంధించిన ఏ పార్టీ కానీ తీసుకురాలేదు. అక్కడ దివంగత నేత గౌరవ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఈ నక్కపల్లి సీజెడ్ కానీ దివీస్ కానీ హెట్రో కానీ ఇవన్నీ వచ్చినాయి అని చాలా గొప్పగా చెప్పారు. అప్పటి నుంచి లోకేష్ గారికి కడుపులో మంటగా ఉంది. చనిపోయిన వ్యక్తి గురించి చెప్పినాడే, మనమేమీ తీసుకురాలేదా, మనం కూడా ఏదైనా తీసుకొద్దాం, మనం మాత్రమే తీసుకొద్దాం, మన పేరు మాత్రమే చెప్పే విధంగా తీసుకొద్దాం, నా పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అంటూ గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను. అనకాపల్లికి సంబంధించిన ఆ మిఠాల్ స్టీల్ ప్లాంట్ ఆదిత్య మిట్టల్ ని నేనే తీసుకొచ్చినాను అంటే. సో అందుకని కేవలం అండి అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు చూడండి, అట్లా ఏదైతే వాస్తవం అది ఆయనే తీసుకొచ్చారు, ఆయన హయాంలో వచ్చింది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు కానీ గతంలో మన కూటమిలో ఉన్నవారు కానీ అంతే, ఈవెన్ దో టీడీపీ గారు కానీ తెచ్చింది కాదు అంటే వీళ్ళెవరు తేలేదు. మరి ఎవరు తెచ్చినారు? దివంగత రాజశేఖర రెడ్డి గారు. సో ఇప్పుడు ఏం తెచ్చినారు లోకేష్ గారు? ఆదిత్య మిట్టల్ ని జూమ్ కాల్ లో 20 నిమిషాల్లో మాట్లాడి వారి సోదరుడు అనితమ్మ గారి సోదరుడు ఆ కంపెనీని తీసుకొచ్చినాడు. మేము అదే జూమ్ కాల్ లో మాట్లాడి ట్రంప్ గారితో యుద్ధాన్ని ఆపేయమని అడుగుతున్నాం. ఆయన కన్విన్స్ చేయగలరు కదా. సో నేను ఇంకా నిన్న అనుకుంటాండి 99 ఛానల్ ప్యానెల్ లో ఒక బీజేపీ నేత అంటున్నాడు అతని కంపెనీ అతనే తెచ్చినాడు అంటే నేను అన్నాను గతంలో కూడా మంగళగిరిలో ఓడిపోయి ఎమ్మెల్సీ తీసుకొని ఇదే ఐటీ శాఖ పంచాయతీ శాఖ మినిస్టరే కదా ఆయన, అప్పుడు తీసుకురావచ్చు కదా ఆదిత్య మిట్టల్ కంపెనీ అంటే. అప్పుడంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వద్దామని అనుకోలేదు, అందుకని మీరు తీసుకురాలేదు. మరి మార్కెటింగ్ స్కిల్స్ అంటే ఎలా ఉంటాయి అంటే పర్ సపోజ్ అండి ఒక బస్ స్టాండ్ లో ఒక ప్రయాణికుడు పోతూ ఉన్నాడు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటి అమ్మడానికి చూసాడు. అతను కొందాం అనుకున్నప్పుడు ఈ డిక్షనరీ కాకపోతే ఆ డిక్షనరీ, ఆ డిక్షనరీ కాకపోతే ఈ డిక్షనరీ అమ్ముతాడు, కొంటాడు. కానీ అతను కొనాలని అనుకోలే. అతను బస్ లో వెళ్ళిపోతుంటే సార్ మీకు పిల్లలు ఉన్నారా? నా పిల్లల గురించి మీకెందుకే సార్, పిల్లలు ఉన్నారా? ఉన్నారా? 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? 7th 6th. సార్ మీరు ఏమనుకోకండి సార్, ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎలా ఉంటుందో తెలుసా? మీ పిల్లలు ఇప్పుడు వరకు ఫోన్లు అవన్నీ చూస్తున్నారు కదా, ప్రతి మీనింగ్ దీంట్లో వెతుక్కుంటా ఉంటే అలవాటు అవుతుంది సార్. ఇంగ్లీష్ బాగుంటుంది సార్. ఇంగ్లీష్ కి ఒక మీనింగ్ కి 4 మీనింగ్స్ ఉంటాయి సార్. మీ పిల్లలకు ఉపయోగపడుతుంది సార్. రోజు 2 పేజీలు చదవమనండి సార్ బాగుంటుంది సార్ ఇది బాగా సేల్డ్ కంపెనీ సార్. ఇలా మార్కెటింగ్ చేసుకుని కొనకూడదు అక్కర్లేదు అనుకున్న వాడిని కూడా కన్విన్స్ చేసి కొనగలగడమే మార్కెటింగ్ స్కిల్స్. అప్పట్లో 2019 క్రితం అంటే ఆయన రావాలనుకోలేదంట, అప్పుడు తీసుకొస్తే గొప్ప విషయం. మార్కెటింగ్ స్కిల్స్ జూమ్ కాల్ లో తీసుకొచ్చి ఉండాల్సింది, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి సింగపూర్ కు ఆయన వెళ్ళే ఉండే దేశానికో వెళ్ళి తీసుకురావాల్సింది. కానీ ఆయన వద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అనుకున్నప్పుడు ఎక్కడో చాటికి రండి, మీకు ఏది నచ్చితే అక్కడికే రండి అంటూ జూమ్ కాల్ లో మాట్లాడి తీసుకురావడం తెలివిగల లక్షణం అండి. అదొక గొప్ప విషయం అండి. వాళ్లే వద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ అక్కడ అని వెతుక్కుంటున్నప్పుడు అక్కడ కాదు ఇక్కడికి వచ్చేసేయండి అని మాట్లాడి జూమ్ కాల్ లో తీసుకురావడం ఒక కంపెనీ తీసుకొచ్చిన గొప్ప అండి. 32 మంది ప్రాణత్యాగం ఫలితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే అనితమ్మ గారి సోదరుడు 30-40 సంవత్సరాల క్రితం పుట్టుండాల్సింది. ఈ మాత్రం ఆ పోరాటం అంతమంది ప్రాణత్యాగం కూడా లేకుండా ఒక జూమ్ కాల్ లో ఆ టెక్నాలజీ అప్పట్లో వచ్చుంటే తీసుకురాగలిగి ఉండేవాడేమో. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్ కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్ లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుతుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి. ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము. మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZ లో భూములు చూపించారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము,
భూములు వాళ్ళకి నచ్చడము, అక్కడికే అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే. ఆ గూగుల్ కూడా అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం. ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్క్ 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్క్ కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1000 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు. 2023లోనే మనకు అది నక్కపల్లిలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకు చూపించి 13 రాష్ట్రాలతో పోటీపడి మనం బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చినాం రాష్ట్రానికి. ఇప్పటికీ 2023లో పార్క్ తీసుకొచ్చినాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆ బల్క్ డ్రగ్ పార్క్ అడుగులు ముందుకు పడడంలో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వేల ఉద్యోగాలు కార్యక్రమం దాని వల్ల జరుగుతుంది. అట్లాంటిది అక్కడ కూడా అడుగులు ముందుకు వేయడం.